దిరిమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. సామెతలు 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతునిగా నువ్వు జీవిస్తానంటే నీ ఇల్లు, నీ నివాస స్థలం నువ్వు ఎక్కడ నివసించినా, అది అత్తి ఇల్లైనా, అది సొంత ఇల్లైనా, అది ఆశీర్వదించబడుతుంది. మనలో ఎవరు నీతిమంతులు? నీవు నమ్మిన, నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుని యొక్క రక్తం ఏమైంది? నీతిమంతుని రక్తము. ఒక్క పాపమైనా చేయని వాడు ఎవరు? ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలున్నాయి, చాలా మంది మత నాయకులు వచ్చారు, చాలా మంది గొప్పవారి లోకంలోకి వచ్చారు, జీవించారు. అన్ని మత గ్రంథాల్లో మీరు చదవండి. ఏ ఒక్కరైనా ఒక్క పాపమైన నాలో ఉంటే చూపించండి. ఏ ఒక్క పాపం కూడా నాలో లేదని ఆజ్ఞాపించి, శాసించి, ఛాలెంజ్ ఇచ్చిన ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిలో. ఆయన నీతిమంతుని యొక్క రక్తమును నువ్వు ఆశ్రయించావు గనుక నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక సకల దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడట. యేసుక్రీస్తును బట్టి మీరు నీతిమంతులయ్యారు. అందుకే భక్తి లేకుండా జీవించొద్దు, భక్తి లేని మాటలు మాట్లాడొద్దు, భక్తి లేని స్నేహితులతో సహవాసం చేయొద్దు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చే శాపం నువ్వెందుకు పంచుకుంటావు? వాళ్ళకి భక్తి లేదా? దేవుడంటే భయం లేదా? వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు, నీకంటే మంచి ఉద్యోగాలు చేస్తుండ్రు, కానీ భక్తి భయం లేని వాడితో నువ్వు ఉంటే ఏదో ఒక రోజు శాపం వాని ఇంటి మీదకి వస్తుంది. వాడితో ఉన్నందుకు నీవు కూడా పంచుకోవాల్సి ఉంటుంది. కనుక భక్తిహీనులతో సహవాసం కట్ చేసుకోండి. బాగున్నారంటే బాగున్నారు, అంతవరకే. భక్తిహీనుని మీదకి వెతుక్కుంటూ వస్తుంట శాపం. భక్తులు యోబు యొక్క స్నేహితుల ద్వారా కూడా దేవుడు మంచి మాటలు పలికించాడు. 22-23 సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హృదయము నీ ఆలోచనల్లో నుండి దుర్మార్గత, వ్యతిరేక తలంపులు, వ్యతిరేక ఆలోచనలు, నెగటివ్ తలంపులు, నెగటివ్ మాటలు, అత్తకి విరోధంగా కోడలు, కోడలికి విరోధంగా అత్త, భర్తకి విరోధంగా భార్య, భార్యకి విరోధంగా భర్త, అన్నదమ్ములకు విరోధంగా అక్కజల్లికి విరోధంగా కక్ష, కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ దుర్మార్గత కిందగా వస్తాయి. వీటిని మీ గుడారంలో నుండి తీసివేయడానికి ప్రయత్నం చేయండి. నీ కుండెల్లో నుండి తీసివేయడానికి ప్రయత్నం చేయి. నివాస స్థలం ఆస్వాదించబడ్డం అంటే ఏంటి? నీవు ఆస్వాదించబడ్డా, నీ భార్య ఆస్వాదించబడ్డా, నీ పిల్లలు ఆస్వాదించబడ్డా, నీ కుటుంబం ఆస్వాదించబడ్డా. నీ చేతుల కష్టార్జిత ఏదైతే కష్టపడుతున్నావో అది నీ ఇంట్లో నిలుస్తుంది. వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, నీ కష్టార్జితం రోడ్డు పాలు కాదు, అన్యుల పాలు కాదు. మోసగాళ్ళ చేతిలోకి పోకుండా దేవుడు కాపాడును గాక. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. యేసయ్యా, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి. నీవు శ్రద్ధ నిలుపు నాయనా, నా పైన శ్రద్ధ నిలిపి నాకు సహాయం దయచేయండి. మా గుడారములో, మా హృదయంలో, మా మనసులో వ్యర్థమైనవి తీసేసుకుంటాం, వ్యర్థమైనవన్నీ తొలగించము నాయనా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.